సో ప్రజెంట్ మనమైతే మన నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ బయట అయితే ఉన్నాం అనమాట. ఏమన్నా ఏం పరిస్థితి? బస్సులు వేశారు, ఆటో వాళ్ళు కూలుకొని బతికేందుకు ఇబ్బంది అవుతుంది. ఏదన్నా నా గవర్నమెంట్ తరఫున న్యాయం చేస్తే మా కుటుంబాలు ఆటోలు ఎక్కరు కదా, బస్సు వస్తుంది నష్టమే మనకి. అది వాళ్ళు ఇష్టం, అది ఏం చేస్తారో చేస్తే మనం న్యాయం చేయలేదు, మనం చెప్పలేము. అంతే అంటారా? డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. ఇంకా ఉండే జీవనాధారం రోజుకి తోలేది ఆయిల్కి, బండి డ్యూలకి అన్ని పోగా 300 మిగిలేదు ఎక్కువైపోతుంది. ఇంతమంది ఒక 500 ఇంటికి తీసుకెళ్తున్నాం, అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు దానివల్ల టౌన్ సర్వీస్ 10 ఉంది కదా, 10 తీసుకొని అంటున్నారు. ఇప్పుడు 20 రూపాయలు ఇచ్చే వాళ్ళకు నా ఫ్రీగా వస్తుంది కదా, సరే బస్సు ఫ్రీగా వచ్చాం కదా ఆటో వాళ్ళకి ఇస్తానే, అది కూడా లేదు. ఇప్పుడు ఇంకా ఘోరం అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు కొంతమంది ఆటో మీదే ఉంటారు, కొంతమంది జీవనాధారం దీని మీదే, కొంతమంది వేరేలో ఉంటారు. కుటుంబం మొత్తం జరగాలంటే పిల్లకాయలు చదివించుకోవాలా, కుటుంబం ఇంటి బాడులు కట్టాలా, అన్నీ కట్టాలా. సరే ఇప్పుడు ఆ ఇల్లు ఇస్తారనుకుంటే కిట్టో ఇల్లు ఎట్టైనా పడిపోయి ఇస్తానన్నారు. జగన్ వచ్చినాక ఆపేశారు. మాకు ఇల్లు వచ్చేప్పుడు చంద్రబాబు మెసేజ్ వచ్చింది, ఇల్లు ఓకే అయిపోయింది మీకు అని. ఇంతవరకు లేదు ఇల్లు. ఏనా ఇప్పుడు ఫ్రీ బస్ అయితే ఉచితంగా పెట్టారు మహిళలకి, ఎలా ఉంది పరిస్థితి ఆటో వాళ్ళ సంగతి? నా ఆటో వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత ఎక్కువ వాళ్ళు కనపడటం లేదు. మాకు ఏదన్నా గవర్నమెంట్ సహాయం చేసి ఏదో పానీలు ఆటో సోదరులు ఇబ్బంది పడుతున్నారని ఏదో సంవత్సరానికి ఇంత అని వేస్తే చంద్రబాబు నాయుడు గారు బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. రోజుకి ఎంత తోలుతారు మీరు? ఏదా ఇంతకుముందు ఫ్రీ బస్సు లేనప్పుడైతే ఏదో సాయంత్రానికి 700, 800 అట్లా కూలిపోయిన అన్న తోలుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కువ ఓడు లేడు. అంటే మీరు ఆటో తోలితేనే జీవితం మొత్తం గడవాలా? మాకు 2 పిల్లకాయలండి, చదివించుకోవాలా, ఇంటి బాడుగు కట్టుకోవాలా, దీని మీద బతకాలా. పొద్దు టాంచి వస్తే ఇప్పటికి 200 కూడా తోలకపోతుంది. ఇంక సాయంత్రానికి ఎంత తోలాలా, ఇంటికాడ ఏమి ఇవ్వాలా, మేము ఏమి డీజిల్ పోసి నడుపుకోవాలా. డీజిల్ రేట్లు కూడా ఎలా ఉన్నాయి? డీజిల్ రేట్లు అప్పుడు టాంచి ఒకే రేటు మీద ఉందనుకో, పెంచలేదు, అట్టే ఉంది. చూద్దాం, ఇంక కూలి కన్నా బావాలని మేము అనుకుంటున్నాం. ఆటోలు మానేసి కూలికి పోతే బాగుంటుంది. కూలివాడు పోయి సాయంత్రానికి వాడు 1000 రూపాయలు తెచ్చుకుంటున్నాడు కూలి చేసినా కానీ. ఈ ఆటోల వల్ల ఏమి లాభం లేదనిపిస్తుంది. అయితే మహిళలు కూడా కొంతమంది 20 రూపాయలు ఎందుకు ఇవ్వాలి ఛార్జీ? మామూలుగా ఛార్జీ 20 రూపాయలు కదా, ఎక్కితే సర్వీస్ ఛార్జీ 20 రూపాయలు అండి. బస్సులు టౌన్ బస్సులు 10 రూపాయలు తీసుకుంటుంటే మీకు ఎందుకు ఇవ్వాలి, మేము ఫ్రీగా వెళ్తామని చెప్తా ఉన్నారంట. ఫ్రీగా వెళ్తామని వాళ్ళు అంటున్నారు. ఏమ్మా ఆటో కావాలని అడిగితే పోయా మాకు ఫ్రీ బస్సు ఉంది, లేదంటే టౌన్ సర్వీసులకి వెళ్ళిపోతాం అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు. మీకైతే ఆర్థికంగా ఇబ్బంది? చాలా ఇబ్బంది సార్, అనా ఇబ్బంది, చిన్న ఇబ్బంది కాదు. అదే ఏదన్నా గవర్నమెంట్ తలుచుకొని ఏదో ఈ ఆటో వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది. ఇంతకు ముందు కూడా చెప్పాడు, ఆయన హామీ ఇచ్చున్నాడు. యాస్త్రని మేము ఎదురు చూస్తున్నాము, వేస్తే బాగుంటుంది. యాస్త్రో ఏడో తెలియదు, అది మా పరిస్థితి. మాకు ఇంట్లో కూడా జరగటం లేదు పరిస్థితి. అది ఇంతకు ముందు ఒక 700 తోలుకునేవాళ్ళం. 700 తోలుకుంటే తోలుకుంటే అదే 400, 500 అట్లా మిగిలేది. ఆటోల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. బాడీలు రాకుండా కుటుంబాలు కూడా పోషించలేకపోతున్నాం. గవర్నమెంట్ ద్వారా ఏమైనా సహాయాలు చేస్తే బాగుంటాయి మాకు. అయితే మామూలుగా ఎంత తోలుతారు రోజుకి మీరు? రోజుకి 200, 300 తోలేదానికి కూడా కష్టంగా ఉంది. అన్ని బోంగా డ్యూలు ఆయిల్ బోంగా 300 మిగిలితే గొప్ప. ఇంట్లో తిడతా ఉండరు, అసలు ఏం చేస్తున్నారు, ఎట్టా పోయించేదని మాకే అర్థం కావడం లేదు. కుటుంబం మీ ఆటో తోలితే కుటుంబం మొత్తం గడవాలి. బెల్లం, పిల్లకాయలు ప్రతి ఒక్కరు. ఇంకా మీరు ప్రతి ఒక్కటండి ఆయిల్ 100 రూపాయలు అయిపోయింది. ఇక్కడ చూస్తే తోలకాలు లేవు. ఈ బస్సులు పడిన తర్వాత మాకు చాలా ఇబ్బందిగా, కష్టాలుగా మారిపోయింది. అసలు ఏం అర్థం కావటం లేదు. ఒకసారి ఖాళీగా వెళ్ళిపోవడం ఇంటికి.